స్ట్రాటజీస్ అంటే గట్టిగానే ఉంటాయి. నమస్తే ఫోక్స్, వెల్కమ్ టు మై ఛానల్. ఫోక్స్ ఊసర వెళ్లి ఆపదల్లో మాత్రమే రంగులు మారుస్తుంది, కానీ మనుషులు అవసరాన్ని బట్టి రంగులు మారుస్తారు. అసలు నేను ఈ మాట చెప్పడానికి గల కారణం బిగ్ బాస్ పిఆర్ టీమ్ ఇష్యూనే. బిగ్ బాస్ సీజన్ 9 ఇప్పటికే 10 వారాల్ని కంప్లీట్ చేసుకున్న అందులో ఎలాంటి కొత్తదనం లేదు. మొదట్లో రణరంగం అంటూ ఊదరగొట్టినా కూడా కంటెస్టెంట్ల పేలవమైన ఆట తీరు, నీరసమైన మొహాలు ప్రేక్షకులకి విసుగు తెప్పిస్తున్నాయి. ఇక ఇప్పటి వరకు నామమాత్రపు టాస్కుల్ని పెట్టి ఏదో అలా ఎపిసోడ్స్ ని సీరియల్స్ లా లాక్కొస్తున్నారు. కానీ హౌస్ లో ఉన్న కంటెస్టెంట్స్ లో ఎక్కువగా తనుజానే ఫోకస్ చేస్తూ ఆమె కూర్చున్నా నిల్చున్నా తననే 24/7 చూపిస్తూ వేరే వారిని పట్టించుకోకపోవడంతో ఈ సీజన్ లో బిగ్ బాస్ దత్తపుత్రిక తనుజానే విన్ అవుతుందనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇందుకు కారణం తనుజ బయట అపాయింట్ చేసిన బలమైన పిఆర్ టీమ్ అనే చెప్పొచ్చు. వివరాల్లోకి వెళితే బిగ్ బాస్ షో తెలుగు, తమిళ్, మలయాళం, కన్నడ అని 7 లాంగ్వేజెస్ లో టెలికాస్ట్ అవుతూ మంచి ఆదరణతో దూసుకుపోతుంది. అయితే ఒకప్పుడు బిగ్ బాస్ షోకి పాజిటివ్ రివ్యూసే వచ్చేవి, కానీ ఇప్పుడు ఆట పూర్తిగా మారిపోయింది. హౌస్ లోని కంటెస్టెంట్ల కంటే బయట ఉండే పిఆర్ టీంలే హౌస్ లో విన్నర్ ఎవరనేది డిసైడ్ చేస్తున్నారు. తమ కంటెస్టెంట్లని గెలిపించుకునేందుకు మిగతా కంటెస్టెంట్లకి సంబంధించిన వీడియోలని కట్ చేసి తమకి నచ్చినట్లుగా నెగిటివ్ గా పోర్ట్రే చేస్తున్నారు. అయితే నేను ఇప్పుడు ఈ పిఆర్ టీం విషయం చెప్పడానికి గల కారణం మలయాళం బిగ్ బాస్ షోనే. ఇటీవలే మలయాళం బిగ్ బాస్ షో సీజన్ 7 పూర్తయి అందులో సీరియల్ నటి అనుమోల్ విన్నర్ గా నిలిచింది. అయితే ఆమె గెలిచిన విధానంపై తీవ్రంగా విమర్శలు వస్తున్నాయి. ఈ సీజన్ లో ఆమె ట్రోఫీతో పాటు 42 లక్షల ప్రైజ్ మనీని, ఎస్యూవీ కార్ ని కూడా గెలుచుకుంది. కానీ అనుమోల్ ఎక్కువగా టాస్క్లు ఆడకపోయినా, యాక్టివ్ గా లేకపోయినా తను ఈ సీజన్ విన్ అవ్వడానికి గల కారణం అంతకు ముందు తను ఏషియన్ నెట్ ఛానల్ సీరియల్లో యాక్ట్ చేయడం, మరోవైపు బయట పిఆర్ టీమ్ కి ఏకంగా 16 లక్షలు ఇచ్చిందని, అందువల్లే గెలిచిందని తనతో బిగ్ బాస్ షోలో పాల్గొన్న కంటెస్టెంట్ బిన్సీ సెబాస్టియన్ మీడియాలో ఆరోపించింది. అలా ఆమె మాట్లాడుతూ ఆమెకు పనిచేసిన పిఆర్ టీం ముందుగా తనని కాంటాక్ట్ అయ్యారని, అలా వారు తనని గెలిపిస్తామని చెప్పారని, అందుకుగాను 18 లక్షలు ఇవ్వాలని డిమాండ్ చేశారని, తనకి ఆ స్ట్రాటజీ తెలియక తన ఆట తీరుతో జనాల మనసుల్ని గెలిచి ఆడుతానని చెప్పి వారి ఆఫర్ ని రిజెక్ట్ చేశాడని, అయితే అదే పిఆర్ టీం నటి అనుమోల్ ని కలిసి తనకి కూడా ఇదే విషయం చెప్పగా అందుకు ఆమె వారితో 16 లక్షలు ఇస్తానని అగ్రిమెంట్ చేసుకుందని, అందువల్లే తరచూ ఆమె గురించి సోషల్ మీడియాలో ఆమె మీదున్న నెగిటివిటీని పాజిటివ్ గా చూపిస్తూ జనాలపై రుద్ది తనలాంటి జెన్యూన్ ప్లేయర్స్ ని తొక్కేస్తున్నారని చెప్పడంతో ఇప్పుడు ఈ న్యూస్ అన్ని చోట్ల హల్చల్ అవుతుంది. దీంతో బిగ్ బాస్ విన్నర్ అయిన అనుమోల్ ఈ వార్తలపై స్పందిస్తూ ఆమె పిఆర్ టీం ని మాట్లాడుకున్న మాట నిజమేనని, కానీ వారికి 16 లక్షలు ఇవ్వలేదని, 15 లక్షలకే మాట్లాడుకొని గెలిచిన తర్వాత ఇస్తానని ముందుగా 50,000 రూపాయల అడ్వాన్స్ ఇచ్చిందని ఒక ఇంటర్వ్యూలో చెప్పడంతో ఈ బిగ్ బాస్ షో అంతా ఉట్టి బూటకమేనని, ఫుల్ స్క్రిప్ట్ అనే వార్తలు సోషల్ మీడియాలో వైరల్ అవుతున్నాయి. దీంతో బిగ్ బాస్ రియాలిటీ షోలో గెలవాలంటే కంటెస్టెంట్ల ఆట తీరు కాదు, బలమైన పిఆర్ టీం ఉండాలనే చర్చ తెరపైకి వచ్చింది. ఇక అలా తెలుగు బిగ్ బాస్ షో విషయానికి వస్తే ఇప్పుడు సీజన్ 9 లో సుమన్ శెట్టి, తనుజ, ఇమాన్యుయల్, భరణి, సంజన, రీతు, డీమాన్ పవన్ లు స్ట్రాంగ్ కంటెస్టెంట్లుగా ఉన్నప్పటికీ టైటిల్ రేస్ లో మాత్రం తనుజ, ఇమాన్యుయల్ ఉన్నారు. అలా వీరిద్దరిలో పోల్చుకుంటే తనుజకే విన్నింగ్ ఛాన్సెస్ ఎక్కువగా ఉన్నాయనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఎందుకంటే ఆమెకి బిగ్ బాస్ టీం మరియు హోస్ట్ నాగార్జుననే పిఆర్ టీమ్ గా పనిచేస్తున్నారు. అలా తనుజ చేసిన మిస్టేక్స్ ని పక్కన పెట్టి తనకి ఎదురు తిరిగిన కంటెస్టెంట్ల మిస్టేక్ వీడియోలని వీకెండ్స్ లో ప్లే చేసి మరీ చూపిస్తుంటారని, ఈ కోవలోనే గత వారంలో తనుజ రేషన్ మేనేజర్ గా ఉంటానని మొదటగా ఇమాన్యుయల్ కి చెప్పి ఆ తర్వాత నాగార్జున ముందు తను చేయనని చెప్పిన తనకి ఆ డ్యూటీ ఇచ్చారని చెప్పడంతో అన్నీ తెలిసిన నాగార్జున సైలెంట్ అయ్యాడు. ఆ తర్వాత అందుకు సంబంధించిన రియల్ వీడియోని ఇమాన్యుయల్ పిఆర్ టీం సోషల్ మీడియాలో షేర్ చేయగా అది చూసిన నెటిజన్లు తనుజని ఏకిపారేస్తున్నారు. అయినా కూడా నాగార్జున తనుజని విన్నర్ గా చేయాలనే దృష్టితో ఆమెకి ఎంతలా సపోర్ట్ చేస్తున్నాడంటే తను ఏ చిన్న పని చేసినా ఆమెను పోయడమే పనిగా పెట్టుకొని లాస్ట్ వీక్ ఎపిసోడ్ లో తనుజని ఇష్టపడని వారు కూడా ఉంటారా అని నాగార్జుననే స్వయంగా అనడంతో అందరూ షాక్ కి గురయ్యారు. ఇదిలా ఉంటే తనుజ తన పిఆర్ టీం కి 25 లక్షల రూపాయలని ఆఫర్ చేసిందని, అందువల్లే టాస్కులు ఆడకపోయినా ఎప్పుడు ఎమోషనల్ అవుతూ అనవసరంగా అరుస్తూ చూసే ప్రేక్షకుల్ని ఇరిటేట్ చేస్తున్న ఓటింగ్ లో తనే ముందుంటుందనే వార్తలు తెరపైకి వచ్చాయి. అలా ఇవన్నీ చూస్తే ఖచ్చితంగా తనుజనే ఈ సీజన్ విన్నర్ అని నెటిజన్లు కమెంట్స్ పెడుతున్నారు. అసలు ఈ పిఆర్ టీం అంటే ఏంటి, వారు ఎలా పనిచేస్తారు, నిజంగానే తనుజ పిఆర్ టీం కి 25 లక్షలు ఇచ్చిందా, నాగార్జున తనుజకి ఇంతలా సపోర్ట్ చేయడానికి గల కారణాలేంటి, తనుజని బిగ్ బాస్ దత్తపుత్రిక
అని ఎందుకు సోషల్ మీడియాలో ట్రోల్ చేస్తున్నారు, దువ్వాడ మాధురి తనుజ గురించి చెప్పిన వ్యాఖ్యల్లో ఎంతవరకు నిజం ఉంది అని నమ్మలేని నిజాల్ని ఈ వీడియోలో చెప్పడానికి నేను ప్రయత్నిస్తాను. మీరు మాత్రం ఈ వీడియోని పూర్తిగా చూడండి. హే గైస్, జస్ట్ మీరు 99,000 పెట్టి మంత్లీ 1,20,000 వరకు ఎర్న్ చేయొచ్చు. రీసెంట్ గా మన సౌత్ ఇండియాలో వైరల్ అవుతున్న ఈ బేబర్ కెఫే గురించి నేను చెప్తున్నా. వీళ్ళ స్పెషల్ వచ్చేసి తందూరి చాయ్. ఫర్ ది ఫస్ట్ టైం ఈ తందూరి చాయ్ ని మన సౌత్ ఇండియాలో ఇంట్రడ్యూస్ చేసింది కూడా బేబర్ కెఫే వాళ్ళే. అండ్ ఈ తందూరి చాయ్ మేకింగ్ ప్రాసెస్ చాలా నేచురల్ గా ఉంది. వీళ్ళు ప్లాస్టిక్ మరియు పేపర్ గ్లాస్ ని వాడకుండా మంచిగా మట్టితో చేసిన పాట్ గ్లాస్ ని వాడుతారు. ఇంకా టేస్ట్ విషయానికి వస్తే టేస్ట్ మాత్రం వేరే లెవెల్ గా ఉంది. ఒక్కసారి తాగితే మీరు కూడా అబ్బా అని అనాల్సిందే, అంత బాగుంది టేస్ట్. అండ్ ఈ మట్టి గ్లాస్ లో తాగడం వల్ల మీరు చాలా హెల్తీగా అండ్ ఫిట్ గా ఉంటారు. అండ్ వీళ్ళ దగ్గర తందూరి చాయ్ తో పాటు బేబర్ చాక్లెట్ చాయ్, ఇలైచీ చాయ్, గ్రీన్ టీ, బెల్లం టీ, కాఫీ, మసాలా చాయ్ కూడా ఉన్నాయి. జస్ట్ 99,000 కి వీళ్ళు కంటైనర్ తో సహా టోటల్ సెటప్ చేసి ఇస్తారు. మీరు కూడా ఈ ఫ్రాన్సిస్ పెట్టి మంచిగా ఎర్న్ చేయాలనుకుంటున్నారా? మరి లేట్ ఎందుకు, వెంటనే స్క్రీన్ పైన ఉన్న నెంబర్ కి ఇప్పుడే కాల్ చేయండి. బిగ్ బాస్ ఆట అంటే ఒకప్పుడు హౌస్ లోని కంటెస్టెంట్లు మాత్రమే ఆడేవారు, కానీ ఇప్పుడు బయట నుండి వారి పిఆర్ టీమ్ లో ఆడుతున్నారు. ఇక పిఆర్ టీంలు ఎంత కాస్ట్లీగా మారాయంటే 1,00,000 2 లక్షలో కాదు, ఏకంగా 15 లక్షల నుండి 25 లక్షల వరకు తీసుకుంటున్నారనే చెప్పొచ్చు. మీరు అడగొచ్చు, పోస్టులు వేస్తూ వారికి పాజిటివ్ గా వీడియోలు చేస్తే వారికి అంత డబ్బు ఎందుకు ఇస్తారని. నిజానికి పిఆర్ టీంల స్ట్రాటజీ, వారి బ్యాకప్ ఏ రేంజ్ లో ఉంటుందంటే వేల లక్షల్లో ఫేక్ అకౌంట్లని క్రియేట్ చేసి లేనిది ఉన్నట్లుగా ఉన్నది లేనట్లుగా చేసి అలా హౌస్ లో జరిగేది ఒకటైతే వారు బయట క్రియేట్ చేసేది మరొకటి. కానీ ప్రేక్షకులంతా పిచ్చోళ్ళేం కాదు కదా, వారు క్రియేట్ చేసినంత మాత్రాన ఏది నిజమో ఏది అబద్ధమో తెలుసుకోకుండా ఉంటామా అనుకోవచ్చు. కానీ పిఆర్ టీంల స్ట్రాటజీ ఎలా ఉంటుందంటే క్షణాల్లో కంటెస్టెంట్ల మీదున్న పాజిటివిటీని నెగిటివిటీగా, నెగిటివిటీని పాజిటివ్ గా మార్చేస్తారు. వివిధ అకౌంట్స్ లో నుంచి ఒకేసారి ఆపరేట్ చేస్తూ వారు చెప్పిందే వేదం, చేసిందే న్యాయం అన్నట్లుగా క్రియేట్ చేస్తుంటారు. ఇక ఈ కోవలోనే బిగ్ బాస్ ప్రోమో రిలీజ్ అవ్వగా ఆ కంటెస్టెంట్లకి సంబంధించిన పిఆర్ టీంలు పనిగట్టుకొని మరి వారికి కమెంట్స్ చేస్తూ, పనిగట్టుకొని మరి వారికి సపోర్ట్ చేస్తున్నట్లు కమెంట్స్ చేస్తూ ఆ కమెంట్స్ కి తిరిగి వారే లైక్స్ కూడా కొడుతుంటారు. ఇక అలా ప్రోమో చూసిన చాలా మంది కమెంట్స్ చదవగా అందులో ఒక కంటెస్టెంట్ గురించి అందరూ పాజిటివ్ గా కమెంట్స్ పెట్టడంతో వాటిని చూసి చాలా మంది తమ ఒపీనియన్స్ ని కూడా మార్చుకుంటుంటారు. ఇక అలా పిఆర్ టీమ్ స్ట్రాటజీ ఇదొక్కటే కాదు, ఎప్పుడైతే కంటెస్టెంట్ల దగ్గర డబ్బు తీసుకుంటారో అప్పటి నుండి వారికి సంబంధించిన సోషల్ మీడియా అకౌంట్స్ ని టేక్ ఓవర్ చేసుకుంటూ వారు హౌస్ లో అడుగు పెట్టక ముందే పిఆర్ టీంలు ఆట మొదలెట్టేస్తారు. అలా ఫేక్ ఫాలోవర్స్ ని తెప్పించి వారికి క్రేజ్ ఏర్పడేలా చేస్తారు. అలా ఆ తర్వాత నుండి ప్రతి పోస్ట్ లోనూ వారికి సంబంధించిన కంటెస్టెంట్ల గురించి కాకుండా వారికి కాంపిటీటర్స్ గా ఉన్న వారిపై నెగిటివిటీని స్ప్రెడ్ చేస్తూ ఉంటారు. ఇక ఈ కోవలోనే అనుమోల్ 15 లక్షలు ఇచ్చిందంటే మలయాళం, కన్నడ, తమిళ్ కంటే కూడా తెలుగులో పిఆర్ టీంలకి డిమాండ్ ఎక్కువగా ఉండగా అందుకు తగ్గట్లుగానే చార్జ్ చేస్తుంటారని చెప్పొచ్చు. అలా చిన్న ఇండస్ట్రీ మరియు 3,46,00,000 పాపులేషన్ ఉన్న కేరళ స్టేట్ లోనే పిఆర్ టీంలు 16 లక్షలు చార్జ్ చేస్తే తెలుగు రాష్ట్రాల్లో 8.5 కోట్ల జనాలుండగా మినిమం 20 లక్షలు చార్జ్ చేస్తున్నట్లు సమాచారం. ఇక అలా తనుజకి బలమైన పిఆర్ టీం ఉండగా ఆమె ఏడ్చిన, టాస్కుల్లో ఓడిపోయినా, ఎవరి మీదైనా అరిచిన, పనిగట్టుకొని ఆర్గ్యుమెంట్ చేసిన దానిని సోషల్ మీడియాలో పాజిటివ్ గా చూపిస్తూ ఆమెపై జనాల్లో నెగిటివిటీ ఉన్న పిఆర్ టీం తమ స్ట్రాటజీస్ తో పాజిటివ్ గా సింపతిని క్రియేట్ చేస్తున్నారు. ఇక అలా తనుజ మాత్రమే కాకుండా బిగ్ బాస్ కి వెళ్లే ప్రతి ఒక్కరూ పిఆర్ టీం ని మెయింటైన్ చేస్తుంటారు. కానీ పిఆర్ టీం పర్ఫార్మెన్స్ అనేది కంటెస్టెంట్లు ఇచ్చే డబ్బు పైనే ఆధారపడి ఉంటుంది. ఎంత ఎక్కువ డబ్బిస్తే అంత పబ్లిసిటీ ఇస్తారు. అలా పిఆర్ టీంలు ఓట్లు కూడా వేయడంతో హౌస్ లో మనకి నచ్చని కొంతమంది కంటెస్టెంట్లు ఉండడం గమనార్హం. ఇక అలా పిఆర్ టీం కి తక్కువ అమౌంట్ ఇస్తే శ్రేష్ఠి వర్మ, ప్రియా శెట్టి లాగే మొదటి వీక్ లోనే బయటికి వచ్చేస్తుంటారు. ఇదిలా ఉంటే బిగ్ బాస్ మరియు హోస్ట్ నాగార్జున తనుజకి ఫుల్ సపోర్ట్ చేస్తూ ఆమెను ఆటల్లో ఓడించిన వారిని, తను కెప్టెన్ అవ్వడానికి అడ్డుపడిన వారికి క్లాసులు పీకుతూ వీకెండ్స్ లో ఆమెను సపరేట్ గా కన్ఫెషన్ రూమ్ లోకి పిలిచి తన గురించి మిగతా కంటెస్టెంట్లు మాట్లాడిన వీడియోస్ ని చూపిస్తూ తనకి సపోర్ట్ చేయడం గమనార్హం. దీంతో అసలు నాగార్జున తనుజకి ఎందుకు సపోర్ట్ చేస్తున్నాడు, ఇతర కంటెస్టెంట్లని ఎందుకు పట్టించుకోవట్లేదనే డౌట్స్ అందరిలోనూ మొదలయ్యాయి. నిజానికి తనుజ తెలుగులో యాక్ట్ చేసిన ముద్దమందారం సీరియల్ కి నాగార్జుననే ప్రొడ్యూసర్ అవ్వగా ఆ సీరియల్ 1500 ఎపిసోడ్లని కంప్లీట్ చేసుకోవడంతో ఆ టైంలో తనకి తనుజతో ఏర్పడిన మంచి పరిచయం కారణంగా నాగార్జున తనుజకి సపోర్ట్ చేస్తూ ఆమెను ఎలాగైనా విన్నర్ ని చేయాలని ఇవన్నీ చేస్తున్నాడనే వార్తలు కూడా వినిపిస్తున్నాయి. ఇక ఇదిలా ఉంటే వైల్డ్ కార్డ్ ద్వారా బిగ్ బాస్ హౌస్ లోకి వెళ్లిన దివ్యల మాధురి హౌస్ లో తనుజకి క్లోజ్ అయి కొద్ది రోజుల్లోనే వీరిద్దరు జిగిరి దోస్తులుగా మారారు. కానీ తనుజ దివ్యల మాధురి ఎక్కడ తనకి కాంపిటీషన్ గా వస్తుందేమో అని భయపడి తనని డైరెక్ట్ గా నామినేట్ చేయడంతో అందరూ షాక్ కి గురయ్యారు. అంతేకాకుండా మాధురి ఎలిమినేట్
ఎలిమినేట్ అయ్యే ముందు తనుజ దగ్గర ఆమెను సేవ్ చేసే పవర్ ఉన్న తనని కాపాడకుండా బయటికి పంపించడంతో తనుజకి కాస్త నెగిటివిటీ వచ్చింది. ఇక మరోవైపు హౌస్ నుండి బయటికి వచ్చిన దివ్యల మాధురి తనుజ గురించి మాట్లాడుతూ తనుజనే ఈసారి విజేతగా నిలుస్తుందని కాన్ఫిడెంట్ గా చెప్పడంతో అందరిలోనూ మరిన్ని అనుమానాలు మొదలయ్యాయి. బిగ్ బాస్ హౌస్ లో మీ ఫేవరెట్ కంటెస్టెంట్ ఎవరనేది కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. ఫోక్స్, మన మాటలు నచ్చినప్పుడు మౌనం మంచిది, మనం నచ్చినప్పుడు దూరం మంచిది, మనతో బంధం నచ్చినప్పుడు ముగింపు మంచిది. ఇది ఫోక్స్ బిగ్ బాస్ పిఆర్ టీం గురించి కొన్ని నమ్మలేని నిజాలు. ఈ వీడియో మీద మీ అభిప్రాయాన్ని కమెంట్ సెక్షన్ లో తప్పకుండా తెలియజేయండి. మేము చేసిన ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ఒక లైక్ ద్వారా మీ సపోర్ట్ ని మాకు తెలియజేయండి. ఫర్ మోర్ ఇంట్రెస్టింగ్ వీడియోస్ ప్లీజ్ సబ్స్క్రైబ్ టు సిఆర్ వాయిస్. థ్యాంక్ యూ.